నంద్యాల జిల్లాలో ఘరానా మోసం జరిగింది. రైతులకు కుచ్చుటోపి పెట్టి కోటక్ మహీంద్రా బ్యాంకు రికవరీ ఏజెంట్ అస్లాం పరారయ్యాడు. దీంతో కోటక్ మహీంద్రా బ్యాంకు వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. రైతుల నుంచి లోన్ డబ్బులు తీసుకుని బ్యాంకుకు కట్టకుండా రికవరీ ఏజెంట్ అస్లాం ఉడాయించాడు. తమకు న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మా నాన్న చనిపోయి కరెక్ట్ 3 రోజులు మెతుకులు అయిపోయినాయి. చిన్న దిన 5 రోజులకు అయిపోయింది. 5 రోజులు అయిపోయిన తర్వాత అస్లాం ఖాన్ అనే వ్యక్తి ఇంకొక ఆయన వచ్చి 10 రూపాయల కింద 50,000 క్యాష్ తీసుకొని పోయాడు. సాయి రూపాయలు నాకు లేదని చెప్పినా గోల్డ్ లోన్ పెట్టి అమ్మేసి 50,000 లెక్క క్యాష్ ఇచ్చాము. మళ్ళీ కార్యక్రమం అయిపోయినాక పెద్ద అయిపోయినాక మళ్ళీ ఇక్కడనే నంద్యాలకు వచ్చి శ్రీనివాస్ సెంటర్ కాడ సెంటర్ బోర్డు ఆపి బ్యాంకులో పోకుండా మా ఎక్కను మా డ్రైవర్ని తీసుకొని పోయి వాళ్ళతో 70,000 లెక్క ఫోన్పే కొట్టించుకొని 5,000 లెక్క క్యాష్ ఇప్పించుకున్నాడు. ఆ 70,000 లెక్క ఫోన్పే కొట్టించిన వ్యక్తి కూడా వేరే మనిషి, అసలైన మనిషి కాదు, బ్యాంకులో మనిషి కూడా కాదు, వేరే మనిషి కొట్టించుకొని ఆయనకు ఫోన్ చేసి ఏమంటా అంటే ఆయన మా ఫ్రెండ్స్ అస్లాం ఖాన్ అనే ఫ్రెండ్స్ చుట్టుపక్కల అందరికి కొట్టించుకొని ఆయన బ్యాంకులో కట్టుకోకుండా ఇట చేసి పెట్టారు. ఇప్పుడు చూసైనా 1,25,000 లెక్క కట్టలే. నా కొడుకు చనిపోయినాడు. చనిపోయితే లెక్క కట్టమన్నాడు. అదే 2 నెలలు నాకు కట్టాలి అన్నా. ఇప్పుడే కట్టాలి పెద్దరా, నువ్వు కట్టాలన్నాడు. బ్యాంకులో బంగారు పోయి పెద్దండా తీసుకుపోయి పెద్దరా పెట్టి ఇచ్చారా నాకు పోదాం తోలుకపోదా అని అన్నాడు. అంటే వద్దులయ్యా 2 నెలలు ఉన్నాయా అని అన్నా. పోయి నేను తీసుకొచ్చి పెట్టి ఇచ్చినాయా 1,20,000 ఇచ్చినాయా. రైట్. ఇక నంద్యాల జిల్లాలో ఘరానా మోసానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు. అనిల్, నంద్యాల జిల్లాలో కోటక్ మహీంద్రా బ్యాంకు లోన్ రికవరీ ఏజెంట్ ఘరానా మోసానికి పాల్పడిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఏదైతే రైతులకు ట్రాక్టర్స్ లోన్ మంజూరు చేయడం జరిగింది. దానికి సంబంధించిన రికవరీ కోసం ఏజెంట్ రైతుల దగ్గరికి వెళ్లడం జరిగింది. అయితే ఏజెంట్ డబ్బులు ఇచ్చిన తర్వాత సర్వర్ బిజీగా ఉందని చెప్పి ఆ డబ్బులు రికవర్ చేసుకున్నారు. 2-3 డేస్ లో మీకు రిసిప్ట్ పంపుతామని చెప్పడం కూడా జరిగింది. నంద్యాల చుట్టుపక్కల ఏదైతే బండాత్మకూరు, రుద్రవరము, మహానంది ఇలా కోటక్ మహీంద్రా లోన్లు ఎవరికైతే ఇచ్చారో ఆ రికవరీ ఏజెంట్ పూర్తిగా వారిని నిలువున ముంచిన పరిస్థితి అయితే నెలకొంది. ఆ ఏజెంట్ కు సంబంధించి దాదాపు 40 మంది రైతులు ట్రాక్టర్ ఎవరైతే లోన్ తీసుకున్నారో వారి నుంచి 40 లక్షల దాకా వసూలు చేస్తున్నట్లు ప్రాథమికంగా తెలుస్తుంది. వీరు పోలీస్ స్టేషన్ ఆశ్రయించినా కూడా పోలీసులు కూడా సరిగా స్పందించడం లేదని చెప్పేసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులంతా మూకుమ్మడిగా కోటక్ మహీంద్రా బ్యాంకు వద్దకు వచ్చి లోపల బ్యాంకు అధికారులు ఉండగానే బయట తాళం వేయడం కూడా జరిగింది. అయితే బ్యాంకు అధికారులు 100 పోలీసులకు ఫోన్ చేయడం జరిగింది. పోలీసులు అక్కడికి వచ్చి సమస్య సర్దు మణిగించారు. ఏదైతే తమను మోసం చేశారో వారి వివరాలు తెలుసుకున్నారు. అస్లాం అనే వ్యక్తి తమ నుంచి 40 లక్షలు వసూలు చేసుకున్నారని చెప్పేసి రైతులు వాపోయారు. అయితే దీనిపైన ఫిర్యాదు చేయాలని చెప్పేసి పోలీసులు చెప్పారు. ఏది ఏమైనప్పటికీ రైతులు ప్రతి చోట నిలువున మోసాలకు గురవుతున్నారు. వీటిపైన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. అనిల్. రైట్ మధు, థ్యాంక్ యూ.